యెహోషువ యుద్ధం చేయడానికి వెళుతున్నప్పుడు ఒంటరిగా యుద్ధం చేయడానికి ఆయన ఆలోచించినప్పుడు దేవుడు కాలేబును లేపాడు. కాలేబు యెహోషువ ఏకత్వమైనప్పుడు ఆ కనాన్ దేశంలో చిన్న చెదరం చేసి గొప్ప రాజ్యంలో కట్టినట్టుగా బైబిల్ చదివిస్తుంది. 9 సంవత్సరములలో ఒక్కడైనా నాకు దొరకడా అని ఎదురు చూసినప్పుడు చాలా మంది సేవలు వచ్చారు, వెళ్ళారు, కానీ నేను కూడా ఉన్నాను అని ఒక మాట చెప్పగలిగే ఒక దేవజను దేవుడు లేపినందుకు సిల్వరాజు గారిని బట్టి దేవుడు స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ప్రేమను బట్టి, ఐక్యమును బట్టి సేవలు చాలా మంది వచ్చారు, కానీ వాక్యమును బట్టి ఈ 9 సంవత్సరంలో నాతో పాటు సమయం ఇస్తానని చెప్పిన ఏక వ్యక్తి ఆయన కాబట్టి ఆయన బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఆయనకి టైం ఇస్తున్నాము, ఒక 5 నుంచి 10 నిమిషాలు ఆయన ఈ బైబిల్ కాలేజీలో నేర్చుకున్నటువంటి విధానం సాక్ష్యముగా ఆయన ఎక్స్పీరియన్స్ గా మీ మధ్యలో సాక్ష్యం చెప్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నేను ఒక అన్యుడిగా ఉన్నటువంటి ఆ యొక్క దినాలలో ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలు కట్టుబాట్లతో మా కుటుంబం అంతా కూడా అన్యుల యొక్క ఆచారాల్లో ఉన్నటువంటి ఆ యొక్క సమయంలో దేవుని యొక్క అనాది ప్రణాళికలో హైదరాబాద్ మహాపట్టణానికి వచ్చినప్పుడు మరి నేను జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో డిగ్రీ చేస్తున్నటువంటి ఆ యొక్క సమయంలో మరి దేవుడు దర్శించి ఆయన యొక్క పిలుపు మేరకు ఒక అద్భుతము ద్వారా ఆయన యొక్క సన్నిధానంలోకి నన్ను నిలవబెట్టుకున్నాడు. ఆ దినము మొదలుకొని ఈ దినం వరకు కూడా అనేకమైనటువంటి సేవకుల దగ్గర వారిలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి జ్ఞానాన్ని నేను వారి దగ్గర నుంచి తీసుకునడం కొరకు ఎంతో మందితో నేను ప్రయాణాన్ని సాగించాను. హైందవ తత్వవేత్తలతో నేను కలిసి దానిలో ఉన్నటువంటి మర్మాలను తెలుసుకున్నాను. హైందవ్యంలో నుంచి క్రైస్తవ్యంలోనికి వచ్చినటువంటి మరి పరమశ్రీ సూర్యనారాయణ శాస్త్రి గారి యొక్క శిష్యుడు మరి చిన్నారావు గారు షాపూర్ నగర్లో ఉంటారు. వారి దగ్గర హైందవులు బైబిల్ అనేటువంటి దాని గురించి అనేక రకాలైనటువంటి రీసెర్చ్లు నేను తెలుసుకున్నాను. అలాగే క్యాథలిక్స్లో ఉన్నటువంటి ఆ యొక్క సమాజంలో ఉన్నటువంటి వారితో కలిసి నేను అక్కడ ఉన్నటువంటి సత్యాన్ని నేను తెలుసుకున్నాను. ఆ తర్వాత మా ఊరిలోని మా సొంత గ్రామంలోనే మా యొక్క అన్నయ్య గారు, రెండవ అన్నయ్య గారు సిఎస్ఐ చర్చి యొక్క సంఘాన్ని ప్రారంభించారు. ఆ సిఎస్లో ఉన్నటువంటి ఆ యొక్క సత్యాలను నేను నేర్చుకున్నాను. తర్వాత ఒక 3 సంవత్సరాలు దేవుని యొక్క సన్నిధానంలో హెబ్రోన్ సహవాసంలో ఉన్నటువంటి సహోదరులతో కలిసి బైబిల్ తరగతులకు వెళ్ళి బైబిల్ తరగతులు బోధించారు. ఆ తర్వాత నేను ఈ లోక సంబంధంగా బైబిల్ కాలేజీ ఉన్నటువంటి డైరెక్టర్స్ కొంతమంది ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు నేర్చుకున్న తర్వాత నేను తెలుసుకున్నటువంటి సత్యం ఏమిటంటే దేవుడు నన్నెందుకు పిలుచుకున్నాడు, నాకేం అప్పు చెప్పాడు, నేనేం చేయాలి. ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకొని బైబిల్ గ్రంథంలో ఈ లోక సంబంధంగా అనేకులు చెప్పినటువంటి విధంగా బైబిల్ గ్రంథంలో అలా ఉన్నవా లేవని పరిశీలన చేసుకుంటున్నటువంటి సమయంలో మరి సహోదరులు, ఆత్మీయ తమ్ముడు, నేను అన్నాన్ని పిలుస్తాను, బెల్దేజర్, మరి తన ద్వారా నా దైవజనులు మరి జగన్ ఫ్రాన్సిస్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. నేను అప్పుడే అనుకున్నాను, ఇన్ని సంవత్సరాలు నాకు ఎందుకు ఆలస్యం చేశారు అయ్యారు మీరు, ఇదేదో నేను ఒక 5-6 సంవత్సరాల క్రితమే మీరు నాతో కలిసి ఉంటే బాగుండేది కదా, ఇంకా సర్వసత్యంలోనికి నేను వెళ్ళడానికి అవకాశం దొరికేది కదా. నేను ఎంతగానో మరి బాధపడి, వారికి ఉన్నటువంటి దర్శనం ఏదైతే ఉన్నదో నాకున్నటువంటి దర్శనం కూడా అదే కనుక ఈ దర్శనంలో ముందుకు కొనసాగించబడటానికి మరి నేను సంసిద్ధత కలిగి ఉన్నాను. అయితే ఈరోజు ప్రత్యేకంగా మా సంఘంలో మరి 2 కుటుంబాలు మరి అభిషేకించబడటానికి కారణం ఏమిటంటే నాకు కుడి ఎడమ భుజాలు నా అక్కరతలు ఏదైనప్పటికీ కూడా నాకు స్పిరిచువల్గా కావచ్చు, లేకపోతే మరి ఫిజికల్గా కూడా కావచ్చు, ఈ 2 విషయాల్లో నాకు వినండి, నాకు ప్రోత్సాహకరంగా ఉన్నటువంటి ఆ యొక్క వడ్లపాటి వారి యొక్క కుటుంబాన్ని బట్టి నేను ఎంతగానో స్థితిస్తుంటున్నాను. చెల్లి రత్న అయితే నాకు ఎప్పుడు కూడా ఏ విషయంలోనైనా సరే అన్నయ్య నేను ఉన్నాను అంటుంది, అమ్మ నేను 2 అంటే నేను 3 అన్నా అంటుంది. ఎందుకంటే నేను ఎవరికైనా సాయం చేయలేదు, నేను 2 అడుగులు వేస్తానంటే తను 3వ అడిగి నేను వేస్తాను అంటుంది. అలాగే నన్ను ప్రోత్సాహపరిచి ఈ యొక్క పరిచయంలో నన్ను ఇక్కడ ఈ స్థలంలో నిలబెట్టడం, ఈ దర్శనంలో వారికి కూడా పాలుభాగస్తులుగా ఉన్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మరి ప్రత్యేకంగా బైబిల్ గ్రంథంలో ఇప్పుడు దాకా దైవజనులు సెలవు ఇచ్చినటువంటి విధంగా మరి మనందరికీ తెలిసినటువంటిది పాత నిబంధన, కొత్త నిబంధన. నిత్య నిబంధన అనేటువంటిది ఉన్నది అనేటువంటి సంగతి చాలా మందికి తెలియదు. నిత్య నిబంధన అనేటువంటిది, నిత్య నిబంధన ఎక్కడదయ్యా అంటే
అది పరలోకములో తండ్రి అయినటువంటి దేవుని యొక్క సన్నిధానములో ఆయన యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి మొట్టమొదటి నిబంధన. అది నిత్య నిబంధన, అది మొట్టమొదటిది, చిట్ట చివరిది కూడా. మన పితరులకు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలతో కూడినటువంటి నిబంధన పాత నిబంధన గ్రంథంగా ఉన్నది. క్రీస్తు యేసు ప్రభువుల వారు వచ్చిన తర్వాత కొత్త నిబంధన గ్రంథంగా ఉన్నది. అయితే ఈ పాత నిబంధన కొత్త నిబంధన అనేటువంటి యొక్క 2 నిబంధనలు కూడా అది నిత్య నిబంధనతో అది సంబంధం కలిగి ఉండాలి. ఆ నిత్య నిబంధనతో ఐక్యపరచబడేటువంటిదిగా ఉండాలి. అది దేవుని యొక్క సంకల్పం. కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎక్కడైనా సరే, ఏ విషయంలోనైనా సరే, లోకపరంగా కానీ బైబిల్ పరంగా కానీ ఏదైనా ఒక మాట చెప్తున్నప్పుడు ఇద్దరు యొక్క వ్యక్తుల చేత అది స్థిరపరచబడాలి. అనగా 2 సాక్షులు ఖచ్చితంగా అవసరమే ఉన్నది. కనుక పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయినటువంటి ఆ యొక్క దేవుని యొక్క నిత్య నిబంధనకు సాక్షి ఎవరై అంటే పాత నిబంధన, ఇది కొత్త నిబంధన. అలాగనే తండ్రి అయినటువంటి దేవుడికి కుమారుడు, అలాగే పరిశుద్ధాత్మ సాక్ష్యం, అలాగే పరిశుద్ధాత్మకు తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు సాక్ష్యం, అలాగే కుమారుడుకు తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ సాక్ష్యం. వీళ్ళు ముగ్గురు ఒకరికి ఒకరు కూడా ప్రోత్సాహించుకుంటూ ఒకరికొకరు సాక్ష్యం పలుకుంటూ ఈ యొక్క సర్వ సృష్టిలో ఉన్నటువంటి దేవుని యొక్క సంకల్పాన్ని ముందుకు కొనసాగింప చేస్తూ ఉంటున్నారు. అందుని బట్టి నేను ఎంతగానో దేవుడిని స్తుతిస్తుంటున్నాను. మరి మేము ఇప్పటి వరకు కూడా నేర్చుకున్నటువంటి బైబిల్ తరగతుల్లో ఉన్నటువంటి ఆ యొక్క విషయాల గురించి జ్ఞాపకం చేసుకోవాలంటే మరి సమయం సరిపోదు. అయితే నాకు ఇచ్చినటువంటి అంశం అంటే మరి నిత్య నిబంధనలో అపోస్తుల యొక్క ప్రణాళిక ఏమిటి అనేటువంటి దానిని నాకు దైవజనులు నాకు అంశంగా ఇవ్వడం జరిగింది. కనుక ఇక్కడ దేవుని యొక్క సన్నిధానములు నేను జ్ఞాపకం చేసుకున్నటువంటి అంశము సింహాసనాసీనులైనటువంటి 12 అపోస్తులు అనేటువంటిది ఆ యొక్క సబ్జెక్టు నేను ప్రారంభించాను. దీని కొరకు తండ్రి అయినటువంటి దేవుని యొక్క అది నిత్య నిబంధనతో కూడినటువంటి సంకల్పాన్ని, అలాగనే పాత నిబంధన యందు కొత్త నిబంధన యందు ఉన్నటువంటి యొక్క సంకల్పాన్ని దేవుని యొక్క సన్నిధానములు జ్ఞాపకం చేసుకోవడం అనేటువంటిది నేను జరిగింది. కనుక ద్వితీయోపదేశ కాండములో ఉన్నటువంటిది కావచ్చు, యెహెజ్కేలు గ్రంథములో ఉన్నటువంటిది కావచ్చు, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటిది కావచ్చు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది నిత్య నిబంధన, పాత నిబంధన, కొత్త నిబంధనకు సంబంధించినటువంటిది కాబట్టి ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా ఉన్నట్లయితే సింహాసనాసీనులను గూర్చి 3 సాక్ష్యములను తెలుసుకుందాము అనేటువంటి విషయంలో దానియేలు అక్కడ ఆ లేఖనంలో మనకి కనపడుతుంటుంది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం, ఇంకా సింహాసనములు వేయుట చూచితిని, వృద్ధుడు ఒకడు కూర్చుండెను, ఆయన వస్త్రములు హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైనటువంటి గొర్రె వచ్చే వలెను తెల్లగాను ఉండును, ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచు ఉన్నది, దాని చక్రములు అగ్ని వలె ఉన్నదని దానియేలు గ్రంథంలో జ్ఞాపకం చేస్తాడు. అలాగే యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం 25-26 వచనాల్లో, పైగా ఉన్నటువంటి ఆకాశ మండలం వంటి దానిలో నుండి శబ్దము పుట్టును, వాటి తలలు పైనున్న ఆ మండలము పైన నీలకాంతమయమైనటువంటి సింహాసనం వంటిది ఒకటి కనబడెను, మరియు ఆ సింహాసనము వంటి దాని పైన నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను అని ఉంటుంది. అలాగనే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా చూసుకున్నట్టు, అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారి యొక్క విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను, మరియు క్రూర మృగములకైనను దాని ప్రతిమలకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్రలు వేయించుకొనని వారి విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరఛేదన చేయబడినటువంటి వారి ఆత్మలను చూచితిని, వారి బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసి తిరిగి. ఎవరయ్యా అంటే ఈ 12 అపోస్తులు. కనుక ఈ 12 యొక్క అపోస్తుల గురించి దేవుని యొక్క సన్నిధానములో నాకు ఇవ్వబడినటువంటి అంశం అన్నమాట. అది నిత్య నిబంధనలో దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే ఉన్నదో పాత నిబంధన గ్రంథంలో దానియేలు గ్రంథం ద్వారా, యెహెజ్కేలు గ్రంథం ద్వారా స్థిరపరిచారు. అలాగనే దానిని ప్రకటన గ్రంథంలో స్థిరపరిచినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ యొక్క 12 గురించి మరి నాకు అనుగ్రహించబడినటువంటి యొక్క సమయంలో దేవుని సన్నిధానంలో దైవజనులు చెప్పారనమాట. 12 ముద్రలు 12 కర్రలు, 12 ముక్కలు, 12 రాళ్ళు, 12 అరకలు, 12 సింహాసనాలు, 12 మూరలు, 12 కొలతలు, 12 మాసములు, 12 మూరల నూలు, 12 సేనలు, అలాగున దేవుని యొక్క సన్నిధానములు 25 రకాలుగా ఉన్నటువంటి ఆ యొక్క అంశాలను ఒక్కొక్కటిగా తెలుసుకోవడానికి దేవుడు కృపను చూపించారు. నిజంగా ఎంత అద్భుతం అంటే దేవుని యొక్క సన్నిధానములు నేను ఇప్పటి వరకు కూడా నేర్చుకోలే
తెలియనటువంటి గొప్ప సంగతులను, గూఢమైనటువంటి సంగతులను మరి యొక్క ట్రూత్ మిషనరీ మార్గము అనేటువంటి బైబిల్ కాలేజీ ద్వారా నేను నేర్చుకున్నాను. అంతకుముందు నేర్చుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో అనేకమైనటువంటి బైబిల్ తరగతులు నేను నిర్వహించాను. ప్రత్యేకంగా నేను ఒంటరిగా వెళ్ళి ఈ రోజున నన్ను ప్రోత్సాహపరిచి, నన్ను బలపరిచి, నన్ను స్థిరపరచడానికి మరి దైవజనులు మరి జగన్ ఫ్రాన్సిస్ గారు ఉండడాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ, వారి దర్శనంలో నేను, నా దర్శనంలో వారు పాలుభాగస్తులుగా ఉండి దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి మరలా నేను పురికొల్పబడ్డాను. మరలా నేను దేవుని యొక్క సన్నిధానములో వెళ్ళడానికి స్థిరపరచబడ్డారు. అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, దైవజనులకు వందనాలు చెల్లించుకుంటూ, నా సంఘము ఎదుట నా యొక్క దర్శనాన్ని పెట్టి, నా దర్శనానికి వారు చేయూతను ఇస్తారు అనేటువంటి నమ్మకముతో ఈ రోజున నా సంఘంలో ఇలాంటి కార్యక్రమాన్ని జరిగించడానికి మరి అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు, దానిని స్థిరపరిచినటువంటి జగన్ ఫ్రాన్సిస్ గారు, అలాగే ఈ రోజున మమ్మల్ని అందరినీ ప్రోత్సాహపరచడానికి గ్రాడ్యుయేషన్ తీసుకొని అభిషిక్తులుగా ఉన్నటువంటి మిమ్మల్ని అందరిని బట్టి ఎంతగానే దేవుడిని స్తుతిస్తూ ఈ పరీక్షను ఇలాగ ముందుకు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలను ముగిస్తున్నాను.